నాకు తెలియదు. అసలు నాకు ఒకటి తెలుసు, తెగింపు తెలుసు. గుర్రం దగ్గరికి వెళ్ళి చెప్పాను, దానికి చెవులో చెప్పాను, నాకు హార్స్ రైడింగ్ రాదు. వీళ్ళందరూ నన్ను ఎక్స్పెక్ట్ చేస్తారు చాలా గొప్ప హార్స్ రైడర్ అని. అంటే హీరో అంటే అన్ని తెలియాలనుకుంటారు, నాకు తెలియదు హార్స్ రైడింగ్. దానికి చిన్న ఒక పంచదార ముక్కను చిన్న క్యారెట్ పెట్టారు, జాగ్రత్తగా తీసుకెళ్ళి నాకు వదిలేవాళ్ళు. పాప ఆ గుర్రం అది నన్ను ఎంత అద్భుతంగా తీసుకెళ్ళిందంటే అది మీరు చూసారు ఆ సీన్లో. నేను అందరినీ మోసం చేశాను ఆ సినిమాలో. హార్స్ రైడింగ్ రాకుండా సినిమా వరకు హార్స్ రైడింగ్ వచ్చినాయి. అలాంటి అంటే నాకు ఇది మాకేంటంటే మాకు సినిమాల్లో చూసినవన్నీ నాలాగా కాకుండా అన్ని చాలా సుశిక్షితమైన ఒక నేర్చుకున్న వ్యక్తిత్వం రామ్ చరణ్. ఒక డాన్స్ కానీ ఎక్కడో ఇంగ్లాండ్కి వెళ్ళి అక్కడ డాన్స్ ఇన్స్టిట్యూషన్స్ లో డాన్స్ నేర్చుకొని ఇవన్నీ వచ్చిన వ్యక్తి. అలాగే ఈ సినిమా ప్రత్యేకించి చాలా సోషల్ మెసేజ్ ఉన్న సినిమా నాకు అర్థమవుతోంది. పొద్దున్నే ట్రైలర్ చూశాను, గేమ్ చేంజర్ ట్రైలర్. చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగా ఆడుతుంది అని చెప్పి మనస్ఫూర్తిగా అందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ, ప్రత్యేకించి శంకర్ గారికి నాకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, అలాగే తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించినంత వరకు ఇది ఓజీ గురించి చెప్తాను లాస్ట్. నేను ఓజీ తర్వాత అంటే మీరు వదలట్లా. ముందు మన ముందున్న సినిమా గేమ్ చేంజర్ని బాగా చూడండి. ఎందుకంటే ఇది ఈ ఫంక్షన్ ప్రత్యేకించి గత ఈ మధ్యకాలంలో ఉన్న ఒత్తిడి తెలుసు మీకు. ఒక పబ్లిక్ ఫంక్షన్ అంటే ఎలాంటి ఒత్తిడి ఉంటుందో మీ అందరికీ తెలుసు. నేను చాలా ఆలోచించాను ఈ సమయంలో పెట్టాలా లేదా అంటే, సినిమా అనేది 10 మందికి తెలియచేయాలి. దిల్రాజు గారు లాంటి వాళ్ళు 3 సంవత్సరాలు తీశారు సినిమా. 3 సంవత్సరాలు తీసింది వాళ్ళకి దొరికేది దొరికితే ఒక 10 రోజులు. బడ్జెట్లు ఎక్కువైపోయినాయి. అలాంటి వాటికి మేము చేయగలిగేది ఎక్కువ మందికి తెలియజేసేలాగా ఇది పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ సినిమా. అందుకని మేము కోరుకుంది చిన్న ఫంక్షన్ చేద్దాం. నాకు అడిగారు గెస్ట్ గా రమ్మని. నేను ఒకటే చెప్పాను,